మోగినప్పుడే మనం చర్యలు తీసుకోకపోతే రేపు మూడు చేపల కథలాగా అయిద్దని వింటున్నాం. రైట్ సార్, రైట్. వెంకటరెడ్డి గారు, చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, నమస్తే మేడం. ఎస్ సార్, పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎంతో సహా కూడా అదే చెప్తూ ఉన్నారు. పుష్కలంగా ఉన్నాయి, మనకి సప్లై ఉంది, అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. మరి గ్యాస్ ఏజెన్సీల ముందు, పెట్రోల్ బంకుల ముందు ఎందుకు సార్ ఈ చాంతాడంత క్యూలు కడతా ఉన్నారు? ఇది మరి కృత్రిమ కొరత అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఎందుకు బ్లాక్ మార్కెట్ని అరికట్టడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు? ఇప్పుడు ఒకటి రోజా మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా ఇలా ప్రపంచంలో ఒక విపత్తు, ఎన్నడూ ఊహించినటువంటి విపత్తు అనేటువంటి గత 28 రోజులుగా కొనసాగుతున్నటువంటి చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇవాళ అనేక దేశాలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో దగ్గరి సంబంధాలు ఉన్నటువంటి అనేక దేశాలతో మనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా చమురుకు సంబంధించినటువంటి సమస్య అనేటువంటిది కీలకంగా ఇవాళ మారిన మాట వాస్తవం. దీన్ని ఎవరు కాదనడం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీరు అన్నట్టుగా 60 రోజుల నిల్వలు ఉన్నాయనేటువంటిది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటిది మా ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే ఒక రకంగా ఆలోచిద్దాం, అది తప్పు రైట్ అనేటువంటిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తున్నటువంటిది, సివిల్ సప్లైస్ అధికారులు కూడా చెప్తున్నటువంటిది ఒకటే, ఏంటంటే నిల్వలు ఉన్నాయి మనకి అనేటువంటిది. కానీ అయినా కూడా రామ్మోహన్ గారు అన్నట్టుగా ఇవాళ ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఒక ప్యానిక్, ఒక భయానక పరిస్థితి తెలంగాణలో మనకు కనపడుతుంది అనేటువంటి దాని గురించి మనం కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా నా ఇష్యూ తీసుకోండి. నేను నిన్న తుక్కుగూడ నుంచి నా కారులో బయలుదేరి వచ్చేటప్పుడు హాఫ్ పెట్రోల్ ట్యాంక్ నాకు ఉన్నటువంటిది, ఇంకా ఎందుకైనా మంచిదని చెప్పి ఫుల్ చేద్దామంటే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ ఎల్బీ నగర్ కు వచ్చేటప్పటికి కూడా ఏ పెట్రోల్ బంక్ కూడా ఫంక్షనింగ్ లేదు, అన్ని బోర్డులు పెట్టేసినారు బయట, నో స్టాక్ అని చెప్పి. ఒకే ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ నిల్చొని ఒక అరగంట నేను వెయిట్ చేసి నేను ఫుల్ తీసుకొని వచ్చినాను. ఇవాళ నుంచి నేను ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినాను. మళ్ళీ వెళ్ళి నా 2 వీలర్ ను కూడా నేను ఫిల్అప్ చేసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రజల్లో ఒక వచ్చినటువంటి ఒక అభద్రతా భావము, ఇక ఏదో జరిగిపోతుంది, ఇక దొరకదు అనేటువంటి దాన్ని అధిక బయ్యింగ్ అనేటువంటిది వల్ల జరుగుతున్న మాట వాస్తవం. ఇదొకటి కారణం. రెండవది ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్ సరైన పద్ధతి లోపల రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, లేకపోతే దీని మీద నియంత్రణ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కూడా కొంత ల్యాబ్సెస్ మనకు కనపడుతున్నటువంటిది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి నిల్వలు సరిగ్గా రాకపోయినట్టయితే సమన్వయం చేసుకుని, ఆ మాట అనడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక విష ప్రచారం ఏదైతే ఉందో, ఏదో అయిపోతుంది మనం అనేటువంటి పద్ధతిలో వస్తుంది. కాకపోతే సిలిండర్ కు సంబంధించినటువంటిది గతంలో కూడా 21 రోజులకే బుకింగ్ ఉండే మేడం, కానీ సర్ప్లస్ ఉంది కాబట్టి అవి మనం పట్టించుకోలే, మర్చిపోయినాం. అది ఇవాళ 25 రోజులకు మనకు మెసేజ్ వస్తుంది, 25 రోజులు మీ సిలిండర్ తీసుకొని రీఫిల్ అనుకున్నప్పుడు 25 రోజులు ఉంటేనే రీఫిల్ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే చేయదు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటిది. కాబట్టి కొన్ని సమస్యలు వచ్చిన మాట వాస్తవం. వాటిని పరిష్కరించేటువంటి పద్ధతి లోపల చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం మోదీ గారు చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ కోణంలో ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది భావనలో ఎటువంటి అనుమానాలు లేవు. కాబట్టి ఇవల్ల చాలా పెట్రోల్ బంకులు, ఎందుకు ఒక 40% పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు మనకు కనపడుతున్నాయి. కారణం ఏంటంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ మేడం, ఆర్థిక సంవత్సరం ముగింపు. ఈ ముగింపుకు సంబంధించి క్రెడిట్ పాలసీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ క్రెడిట్ పాలసీలో మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే ఈ డబ్బులు ఇవ్వడము, ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి లోడ్ తీసుకోవడము, తర్వాత మళ్ళీ ఆన్ క్రెడిట్ తీసుకోవడం, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. కాకపోతే ఏమైందంటే ఫైనాన్షియల్ ఇయర్ లో ఆయిల్ కంపెనీలు చెప్తున్నటువంటిది ఏంటంటే ఇయర్ క్లోజింగ్ కాబట్టి మీరు డబ్బులు ఇవ్వకపోయినట్టయితే క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ మేము అమలు పరుస్తాం అనేటువంటిది వచ్చింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కొంత పరిష్కరిస్తే బాగుంటుంది అనేటువంటిది ఆ ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది. నేను ఇంతకుముందే కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో కూడా గవర్నర్ లోక్ భవన్ లో కలిసినప్పుడు ఈ విషయం చెప్తే అంతా 2-3 రోజుల లోపల సెటిల్ అవుతుంది అనేటువంటి ఒక వాగ్దానం ఆయన నాకు ఇవ్వడం కూడా జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి అయితే సార్, ఈ పెట్రోల్ బంకుల ముందు ఈ పడిగాపులు, ఈ చాంతాడంత క్యూ లైన్లు కొన్ని రాష్ట్రాలకే పరిమితమై, కొన్ని రాష్ట్రాల్లోనే మనకి ఈ సీన్లు కనిపిస్తున్నాయి. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో ఇలాంటి సీన్ కనబడట్లేదు. అంటే కావాలనే ఇక్కడ ఈ రకంగా మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఈ రకంగా గాలి కుదిలేసి మీరు 5 రాష్ట్రాల ఎన్నికల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇది కూడా ఒక ఓటు బ్యాంక్ దీనిగానే చూస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు ఒకటి, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా తెలంగాణలో మా ప్రభుత్వం, మా పార్టీ అధికారంలో లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రకమైనటువంటి విచక్షణారహితమైనటువంటి పద్ధతి లోపల డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేటువంటి మాట చెప్తే దాని గురించి ఆలోచించవచ్చు. వాళ్ళు చెప్పడం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిల్వ రావడం లేదు అనేటువంటి మాట చెప్పడం లేదు కదా. మీరు ఇతర రాష్ట్రాలకు ఎట్లా కంపేర్ చేసుకుంటారు? తెలంగాణ కంపేర్ చేసుకోండి. వాళ్ళ
ఎక్కడ జరుగుతుంది పొరపాటు అనేటువంటి దాని గురించి ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు నిన్న రివ్యూ చేస్తే కూడా మరి దాని గురించి ఇప్పుడు డే బై డే రివ్యూ చేయాల్సిన అవసరం ఉందండి. ఇది చేసి ఏం జరుగుతుంది, ఒకవేళ స్టాక్స్ సెంట్రల్ రిలీజింగ్ ఆయిల్ కంపెనీస్ లో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయని దాన్ని సమన్వయం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం రెండింటి ప్రజల అవసరాలను. కాకపోతే ఏంటంటే కొంత ఇబ్బంది మాట రాకుండా ఉండదు అనేటువంటిది ఎట్లా అనుకుంటారు. ఇంత ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో గ్యాస్ పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. మీరు అన్నట్టుగా రామ్మోహన్ గారు అన్నట్టుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ పక్కన దేశాల లోపల 148 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ఒక ఆర్థిక స్థాయి స్థిరంగా ఏ సమస్య లేకుండా మోదీ గారు చాలా చాకచక్యంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భంలో పార్లమెంట్ లో మాట్లాడినటువంటిది కరోనా అంటే కరోనా వస్తే ఏదో జనం చచ్చిపోతారు, ఇప్పుడు చచ్చిపోతారు అనేటువంటిది కాదు. ఒక సమన్వయం రాజకీయాలకు అతీతంగా, సామాజిక వర్గాలకు అతీతంగా కరోనా పీరియడ్ లో దేశం అనేటువంటిది ఒక్క తాటి మీదకి రావడం అనేటువంటిది చారిత్రక విజయం అండి. చాలా తక్కువ మరణాలు వచ్చినాయి. మనం 100 దేశాలకు మళ్ళీ టీకా సప్లై చేసేటువంటి పరిస్థితుల పట్ల మనం రావడం జరిగినటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశం అనేటువంటిది ఇప్పుడు రాజకీయంగా మనకు అనేక అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, సిద్ధాంతరీత్యా మనం విభేదించవచ్చు, ఒక పార్టీ ఇంకో పార్టీని విమర్శించవచ్చు. కానీ ఒక విపత్తు, ఒక ప్రపంచ విపత్తు వచ్చినప్పుడు కలిసిపోయేటువంటి తత్వం అనేటువంటి భారత సంస్కృతిలో ఒక భాగం అది. ఇది మిగతా దేశాలకు లేనటువంటిది. ఇది గొప్ప సంస్కృతి, సాంప్రదాయము భారత ప్రజానికంలో రక్తంలో ఉన్నటువంటిది అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కోణం లోపల బహుశా మోదీ గారు మాట్లాడుంటారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి మోదీ విదేశాంగ విధానము ఇదే కంప్లీట్ గా ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్ వల్లనే మనం ఇవాళ ఇలాంటిది ఫేస్ చేస్తున్నాము. ఏంటి మొత్తం అంతర్జాతీయ సంక్షోభం ఎందుకు, మన భారతదేశం ఈ రోజు ఇవాళ ఇది ఇంతటి స్థితిని ఎదుర్కొంటుంది అంటే కారణం మోదీనే. ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడంటే సూర్యుడు వరుసగా 2 రోజులు కనపడకపోతే దీనికి కారణం మోదీ అని చెప్తాడు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇట్లా మనకు కనపడుతున్నటువంటిది ఇవాళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో 3 దేశాలకు సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి సంస్థ దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం ఉంది. రష్యా కానీ లేకపోతే ఉక్రెయిన్ కానీ 2 దేశాలకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి, గొప్ప ఆలోచన విధానం అనేటువంటిది మోదీ గారిది. ఇప్పుడు రాజకీయాల లోపల రాహుల్ గాంధీ మాట్లాడింది సైంటిస్ట్ అనేది, రాహుల్ గాంధీ ఏది మాట్లాడలేదు చెప్పండి. విమర్శ, వ్యక్తిగత విమర్శలు ఏంటంటే సమస్య ఇలా ప్రపంచంలో అతలాకుతలం అవుతుంది. అమెరికాలో వచ్చినటువంటి ఒక రకమైనటువంటి వ్యతిరేకత, ఇవాళ మోదీకి వ్యతిరేకత మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. అక్కడ కూడా మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఆ కోణం లోపల భారత దౌత్యం అనేటువంటిది కూడా మనకు బయటికి వెంకటరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. మనం లింగం యాదవ్ గారితో